పెయిన్ ఎక్కడంటే నా దగ్గరే స్టార్ట్ అయింది. ఎలా అంటే మా తండ్రి గారు ఆ టైంకి వాడు సంపాదించుకుంటాడులే, నేను పడ్డాను కదా బాధలు వాడు కూడా పడతాడులే. ఒక్క మాట నా గుండెల్ని తట్టేస్తుంది. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక క్వాలిటీ కనుక ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది ఏంటి అని చెప్తే అది వేరే ఉంటుంది, అది దంతకూడదు సమానం. సో ఆ పని నేను నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను చేయదలుచుకోలేదు, చెయ్యను కూడా. సో నేను చెప్తున్నాను, ఐఎమ్ ద ప్రాపర్టీ ఎక్స్పర్ట్గా చెప్తున్నాను. ఈరోజు మీరు గమనించి ఈరోజు లక్షాధికారులుగా కోటీశ్వర్లుగా చలామణి అవుతున్న వాళ్ళంతా వాళ్ళు కష్టపడి సంపాదించిన దాన్ని కాదండి. అప్పట్లో మా నాన్న కొనుంటే బాగుండు, అప్పట్లో మా తాత కొనుంటే బాగుండు, ఇప్పుడు నువ్వు కొను. మీరు ఈవెన్ సినిమా యాక్టర్లను తీసుకోండి, పొలిటీషియన్స్ని తీసుకోండి, డాక్టర్స్ని, ఎవరు ఎంత సంపాదించినా తిరిగి 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 భూమి మీదకే రావాలి. వాళ్ళ కష్టార్జితం మొత్తం పోగేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చి ఇలా పెడతారు మన దగ్గర. ఈరోజు నాకు వచ్చే కమిషన్ కోసం నేను కస్టమర్కి ఏదో ఒకటి మాయమాటలు చెప్పేసి ఏదో విధంగా తనతో కొనిపించేసి ఈరోజు నాకు కమిషన్ వచ్చేయాలి. ఈ సమస్యకి మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ నుంచి మేము ఇచ్చే పరిష్కారం ఏంటి అని అంటే, మా దగ్గర ఏ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు అందరూ